నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాలో ప్రకృతి విశ్వరూపం, కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు. అగరబత్తుల తయారీపై కేంద్రం సంచలన నిర్ణయం, హానికరమైన క్రిమి సంహారక రసాయనాలను పూర్తిగా నిషేధిస్తూ చర్యలు. పింఛన్దారులకు గుడ్ న్యూస్, ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ. తిరుమలలో భక్తుల రద్దీ, వైకుంఠ ఏకాదశికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక శాఖకు 2025వ సంవత్సరం ఒక అద్భుత మైలురాయని, ఈ ఏడాది దాదాపు 80% ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మీడియా సమావేశంలో తెలియజేశారు. 2024లో ఉన్న 33% కన్విక్షన్ నుండి 25లో ఈరోజు 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది. టోటల్గా 25 కేసెస్లో కన్విక్షన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ 10 ఇయర్స్ నుండి వారెంట్స్ పెండింగ్ ఉండి బయట రాష్ట్రాల్లో తిరుగుతున్న 264 మంది ముద్దాయిలను తీసుకొని వారిని కంట్రోల్ తీసుకొని వివిధ రాష్ట్రాలు, అటు తమిళనాడు, అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారిని కంట్రోల్ తీసుకొని వారిని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరంలో తమిళనాడు, కర్ణాటక, న్యూఢిల్లీ 3 ప్రాంతాల నుండి ఇంటర్నేషనల్ ప్రాంతాలకు పంపించడానికి రెడీ చేసిన ఎర్రచందనం దాదాపు 16 కోట్ల 50 లక్షల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ కాన్ఫిస్కేట్ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. చేసి మళ్ళీ రాష్ట్రానికి తరలించడం కూడా జరిగింది. సో 114 కేసెస్లు రిజిస్టర్ చేయడం జరిగింది. 82 అఫెండర్స్ని అరెస్ట్ చేశారు. 72 వెహికల్స్ని సీజ్ చేశారు. అండ్ 36 టన్నులు వుడ్ సీజ్ చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అదేవిధంగా ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాం తిరుపతిలో. దానికి డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంప్లీట్గా 7 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన కోఆర్డినేషన్స్ అన్నీ కూడా డైలీ బేసిస్లో ఆ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఇప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంబైన్డ్ డేటాబేస్ కూడా ఏదైతే పోలీస్, ఫారెస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్లో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో ఆ కంబైన్డ్ డేటాబేస్ కూడా రెడీ చేస్తున్నాము. దానివలన మనకి మల్టిపుల్ టైమ్ అఫెండర్స్ అన్నది మనకు ఈజీగా తెలుస్తుంది. ఎన్టీఆర్ రాజు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. అన్న నందమూరి తారక రామారావుకు కోట్లాది అభిమానులున్నారు. అందులో రామచంద్రరాజు ఒకరు. ఆయన్ని అన్నగారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ రాజుగా ముద్దుగా పిలుచుకునేవారు. అప్పట్లో అన్నగారి సినిమాలకు కటౌట్స్తో పాటు పాలాభిషేకాలు చేసిన వీరాభిమాని. అంతేకాదు, ఎన్టీఆర్ కూడా స్వయంగా తన అభిమాని గురించి తెలుసుకొని పలుమార్లు ఆయన్ని కలిసిన సందర్భాలున్నాయి. అంతేకాదు, తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా భావించేవారు. నందమూరి తనయులు కూడా ఆయన్ని కూడా తమ సహోదరుడిగా భావించేవారు. అంతలా నందమూరి కుటుంబంతో మమేకమయ్యారు. ముఖ్యంగా రామచంద్రరాజు అనే పేరు కంటే ఎన్టీఆర్ రాజుగానే ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అన్న ఎన్టీఆర్ పట్ల ఆయన చూపిన అభిమానం వెలకట్టలేనిదని అక్కడికి వచ్చిన నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అక్కడికి వచ్చిన అన్నగారి అభిమానులు చెబుతున్న మాట. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులకు, టీడీపీ శ్రేణులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజు టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు. ఈ సందర్భంగా ఈయన టీటీడీకి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. టీటీడీ సభ్యుడిగా రూపాయి వేతనం తీసుకోకుండా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంకు చేసిన సేవలు వెలకట్టలేనివని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన భక్తులకు అందించిన సదుపాయాల గురించే ఆలోచించేవారని అక్కడికి వచ్చిన అన్నగారి తనయులు ఎన్టీఆర్ రాజు గొప్పతనాన్ని చెప్పారు. నందమూరి తారక రామారావు ప్రతి సినిమా రేళ్ల బాక్సులను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసేవారని ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ వీరాభిమాని ఇంటికి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్టీఆర్ రాజు కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ దగ్గరకొచ్చింది. అంతటా 2026 కొత్త సంవత్సరం జోష్ నెలకొంది. ఇప్పటి నుంచే చాలామంది న్యూ ఇయర్కు స్వాగతం పలికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం ఆప్షన్ హాలిడే. ఈ సందర్భంగా పెన్షన్ 31వ తారీఖునే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దానికి సంబంధించిన ఆదేశాలను సంబంధిత అధికారులకు ప్రభుత్వం చేరవేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో ఒకరోజు ముందుగానే పెన్షన్దారులు పెన్షన్ను పొందనున్నారు. పెన్షన్ పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని, 31 నాడు అందరికీ డబ్బులు అందేలా చూడాలని అధికారులు ఆయా జిల్లాల యంత్రాంగాలకు సూచించారు. ఒకవేళ 31వ తేదీన పెన్షన్ తీసుకొని వారికి మరలా హాలిడే అనంతరం పెన్షన్ అందించనున్నారు. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు సిద్ధం చేశామని భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ అధికారులు పిలుపునిచ్చారు. కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తిరుమలగిరులకు భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఇక టోకన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుంది. అలాగే నిన్న శ్రీవారిని 72,487 మంది భక్తులు దర్శించుకోగా 29,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.52 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. మరోవైపు 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 30వ తేదీన స్వర్ణరథంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. 31న శ్రీవారి పుష్కరంలో చక్రస్నానం కార్యక్రమం జరగనుంది. 10 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ సందర్భంగా 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి 3 రోజులకు ఆన్లైన్ విధానంలో ఇప్పటికే టికెట్ల జారీ పూర్తయింది. మిగిలిన 7 రోజులకు టోకన్ లేకుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్యూ లైన్లకు అదనంగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ని క్యూ లైన్గా టీటీడీ మార్చింది. 2,400 మంది పోలీసులు, 1,150 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసింది. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, ఫీడ్ ధరలు అధికమవ్వడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంతో పోలిస్తే కిలో చికెన్ ధర గణనీయంగా పెరగగా కోడిగుడ్ల ధరలు కూడా డజనుకు మరింత భారంగా మారాయి. ధరల పెరుగుదల కారణంగా మధ్యతరగతి కుటుంబాలు చికెన్ కొనేందుకు ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా పండుగలు రావడంతో చికెన్, గుడ్లకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో పాటు డిమాండ్కు తగినంత ఉత్పత్తి లేకపోవడం వల్ల గత నెల రోజులుగా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో సంక్రాంతి పండుగ ఉండడంతో మరో నెల రోజుల పాటు ఈ ధరల పెరుగుదల కొనసాగవచ్చని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. గుడ్ల ధరలు అధికంగా పెరగడంతో మధ్యాహ్న భోజన పథకంపై కూడా ప్రభావం పడుతోంది. గుడ్ల ధరలు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్డుకు బదులుగా అరటిపండు అందిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఒక్క గుడ్డు ధర 10 రూపాయల వరకు చేరుకుంది. ఇక చికెన్ ధరల విషయానికి వస్తే ప్రస్తుతం కిలో చికెన్ ధర 260 నుంచి 280 రూపాయల వరకు పెరిగింది. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లు ఇచ్చిన వాటిని ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారులు కూల్చివేయడం దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రేణిగుంట మండలంలోని జీపాలెం పంచాయతీలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పేదల ఇళ్లు కూల్చివేసిన ప్రదేశాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు.
ప్రజలు స్థానిక పరిస్థితులను నారాయణకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వైఎస్ మణి, కార్తీక్, సెల్వ, స్థానికులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, సామాన్య ప్రజానికం ఒక మ్యూజికల్ చైర్ లాగా అయిపోయింది. రెండు పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళు అధికారినప్పుడు ఒక వర్గాన్ని మీద దాడి చేసి ఇల్లు కొట్టేస్తుంటే టీడీపీ అధికారులు ఇంకొక వర్గాన్ని కొట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా జరిగేది కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుసంధానంలోనే వాళ్ళు ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ గవర్నమెంట్ మారినాక మళ్ళీ వాళ్ళు వచ్చి కొట్టేస్తున్నారు. నేను చెప్పంటే అది ఇంటి కట్టుకున్నప్పుడు దానికి అది కొట్టాల్సింది. ఆ టైంలో ఎంఆర్ఓ ఎవరున్నారు, విలేజ్ సర్వే ఎవరున్నాడు, రాజకీయ నాయకులు ఎవరున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా పేదవాళ్ళు పాపం కూలీ చేసుకొని ఏదో గుడిసి ఉంటుంది కదా చెప్పేసి 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటే అది మొత్తం కోల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇదంతా ఎంఆర్ఓ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఎంఆర్ఓ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎట్ట కొట్టేస్తారు వాళ్ళు, పర్మిషన్ తీసుకుని కడతా ఉంటే. ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపుల ద్వారా సామాన్య ప్రజానికి నలిపేస్తున్నారు. వాళ్ళు హాయిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా నా మీద ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వర్తించి పార్టీకి వాళ్ళకి మంచి పేరు తెచ్చేదానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా ఇంకా చాలామందికి పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, లేదు వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలందరికీ సమకూరే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజా దర్బార్లో వచ్చేటువంటి వినతుల్ని స్వీకరించి వాటిని మరి గవర్నమెంట్ ద్వారా వారికి పరిష్కరింపజేసే దిశగా కూడా కృషి చేయాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అంతా కూడా కృషి చేస్తుంది. భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న తిరుపతి సీతమ్మ నగర్ రోడ్డులో సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు బీసీ నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు. జనవరి 3వ తారీఖు నూతన సంవత్సరంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రోడ్డు సీతమ్మ నగర్ పోయే కూడలినందు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో ఘనంగా పెద్ద ఎత్తున బీసీల యొక్క ఆధ్వర్యంలో బీసీ సంఘర్ష సమితి నాయకత్వంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు, అదేవిధంగా మన ఎంపీ గురుమూర్తి గారు, ఎమ్మెల్యే తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, తిరుపతి మేయర్ శిరీష గారు, చంద్రగిరి శాసనసభ్యులు పులిపర్తి నాని గారు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మోహన్ గారు, కిరణ్ మోహన్ గారు, అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, మరి భాను ప్రకాష్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్లైనటువంటి ఆర్సి మునికృష్ణ గారు, మన అతను ముద్రనారాయణ గారు, అందరూ కూడా ఇక పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు, మేధావులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనేసి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పని తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థులకు, బీసీ మేధావులకు అందరికీ కూడా బీసీ సంఘర్ష సమితి పిలిపిస్తుంది. బీసీ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ తిరుపతి పట్టణంలో, తిరుపతి జిల్లాలో చేయడం జరిగింది. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా జనవరి 3వ తారీఖు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాల నాయకత్వంలో భారీ ఎత్తున తరలి రావాలని చెప్పని ఈ సందర్భంగా బీసీ సంఘర్ష సమితి పిలుపునిస్తుంది.
సుమారు దశాబ్దం పైగా ఉన్న సమస్యను స్థానిక చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్లు పరిష్కరించినట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీలో సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం కాకపోవడంతో కూటమి ప్రభుత్వంలో సమస్య పరిష్కారం అయినందుకు దామినేడు ఇందిరమ్మ కాలనీ ప్రజలు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరమణ నాయక్ చొరవతో దామినేడు ఇందిరమ్మ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సులను ఆగకపోవడంతో సమస్యను స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్లకు తెలియపరచడంతో స్పందించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఆర్టీసీ అధికారులతో చర్చించి వెంటనే దామినేడు ఇందిరమ్మ కాలనీ సమస్యను పరిష్కరించారు. శనివారం ఉదయం సత్యవేడు డిపోకి చెందిన ఆర్టీసీ అధికారులు విచ్చేసి బస్సు పాయింట్ను గుర్తించి త్వరలో బస్సు నిలుపుదల చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ సమస్యను గుర్తించి పరిష్కరించిన చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జిల్లా కలెక్టర్లకు ఆర్టీసీ అధికారులకు దామినేడు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నానిన్న గారికి మరియు జిల్లా అధికారి కలెక్టర్ గారికి అర్జీలు పెట్టుకుంటే వెంటనే ఆర్టీసీ యజమాన్యం స్పందించి సత్యవేడు నుంచి రామ్మూర్తి గారు డిప్యూటీ సూపర్వైజర్ వచ్చి ఇక్కడ విజిట్ చేసి మీరు బోర్డు పెట్టుకోండి, మేము ఇంక నుంచి ఇక్కడ బస్సులు ఆపుతామని చెప్పడం చాలా సంతోషదాయకము. ఈ విధంగా మాకు రావడం అనేది మీడియా కూడా సహకరించి మాకు ఆ జిల్లాధికారి మా ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి తరలివచ్చే భక్తులకు అత్యంత సంతృప్తికర దర్శనం చేయించి సౌకర్యవంతంగా పంపించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎస్పీ తుషార్ డ్యూడి తెలిపారు. శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తుంటారని అన్నారు. వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం త్రాగునీరు, వసతి, ఆర్టీసీ బస్సుల్లో రవాణా సౌకర్యం, పారిశుద్ధ్యం, వైద్యం తదితర వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఎస్పీ తుషార్ డ్యూడి ఆదేశించారు. అలాగే నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అలాగే ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ అధికారులు కాణిపాకం మాడ వీధుల్లో ఎలాంటి చెత్తా చెదారం లేకుండా నిరంతరం పనిచేయాలని అన్నారు. కాణిపాకం దేవస్థానంలో జనవరి 1న అన్ని శాఖల హెచ్ఓడీలు అందుబాటులో ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ జనవరి 1 ఉదయం 4 గంటల నుండి భక్తులకు నిరంతరాయంగా రాత్రి 11 గంటల వరకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి, విద్యుత్ శాఖ ఎస్పీ ఇస్మాయిల్ అహ్మద్, ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వచ్చిన వారికి ఏ రీతిలో మనం సౌకర్యాలు కల్పించాలి, ఏ రీతిలో మనం వారికి దర్శన భాగ్యం కల్పించాలనేది, ఎవరెవరి యొక్క బాధ్యతలు ఏంటనేది కేటగరైజ్ చేయడం జరిగింది. అగ్నిమాపక శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఆరోగ్య శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఆర్ఎండ్బి ఏ బాధ్యతలు తీసుకోవాలి, అందరూ కలిసి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. 30, 31 ఫస్ట్ ఈ 3 రోజు అందరూ అలర్ట్గా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్, క్యూ మేనేజ్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు లైటింగ్ వ్యవస్థ, ఆరోగ్యం వ్యవస్థ, రోడ్స్, బిల్డింగ్స్, సేఫ్టీ అరేంజ్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్, అన్ని శాఖలు బేసిక్లీ కరెక్ట్గా పనిచేయాలి. ఈ సందర్భంగా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో అందరూ హెచ్ఓడీస్ ఈ 3 రోజు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తారు. 3 రోజు బేసిక్లీ స్టాఫ్ డిప్యూట్ చేస్తారు.
టైం టు టైం విజిట్ చేస్తారు, టెంపుల్ ఈఓతో కోఆర్డినేట్ చేస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, పార్కింగ్ ఇష్యూస్ లేకుండా ఎంత తక్కువ టైంలో కామన్ పబ్లిక్కి చక్కగా దర్శనం చేసుకొని కంప్లీట్ చేయాలి. ఆ రకంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఒక వార్ ఫూటింగ్లో పని చేస్తాము. అండ్ మన తరఫు నుండి డిఎస్పి చిత్తూరు ఆధ్వర్యంలో బందోబస్తు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ రిలేటెడ్ ఏ ఏర్పాట్లు చేయాలి దాంట్లో సక్సెస్ఫుల్గా చేస్తాం. కాణిపాకం గోశాలను చైర్మన్ మరణాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆలయ చైర్మన్. ఈ సందర్భంగా ఆవులకు అందిస్తున్న దానగడ్డి విషయమై ఏఈఓ ధనంజయ ఈవోకు వివరించారు. స్వామివారి దేవస్థానం చైర్మన్ మరినాయుడు మరియు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ దేవస్థానం గోశాలనందు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. గోవులకు దానా, వరిగడ్డి, పచ్చిగడ్డి సకాలంలో అందిస్తున్నారా లేదా అని తనిఖీలు నిర్వహించారు. అన్ని ఆవులకు, ఎద్దులకు కొద్దిసేపు తిరగడానికి వదలాలని సిబ్బందికి సూచించారు. తరువాత ఆవులకు దానాలు తినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోశాల ఏఈఓ ధనంజయ, సూపరింటెండెంట్ వాసు తదితరులు ఉన్నారు. వన్నెరెడ్డి సేవా సంఘం డైరీ మరియు 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వన్నెరెడ్డి కులస్తులు రాజకీయంగా, విద్యాపరంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. రేణిగుంట పట్టణంలో వన్నెరెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వన్నెరెడ్డి సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంఘం నాయకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు తిరుమల రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లవుల కాలం నుండి వన్నె కులస్తులు ఉన్నారని, కానీ నేడు రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ పార్టీలు వన్నె కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా విద్య యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరు చదువుకున్నా ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతులు తమ పిల్లలను కూలీలుగా మార్చకుండా ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానాల్లో చూడాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, వన్నెరెడ్డి కులస్తుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. కుల బాంధవులందరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు. అనంతరం జిల్లా ప్రజలకు, వన్నెరెడ్డి కుటుంబ సభ్యులకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తిరుమల రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, నాయకులు విఆర్ రావణ, గంగయ్య, గుణశేఖర్, సదాశివరెడ్డి, సూరి, మునిరెడ్డి, కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. దానికి పుట్టేది మన చేతిలో లేదు, కానీ చనిపోవడం అయితే ముందు చేయాల్సిన మన చేతిలో ఉంది. కాబట్టి పిల్లల్ని బాగా చదువుకోవాలి, కలిసికట్టుగా ఉండాలి. కలియుగే సంఘే శక్తి అంటారు. కలియుగంలో ఎవరు ఒకటొకటి అండగా ఉంటూ కలిసిమెలిసి పోరాడతారో వాళ్ళదే రాజ్యం వీర భోజనం. అందువల్ల పిల్లల్ని బాగా చదువుకోవాలి, చదివించాలి, వాళ్ళు బాగా ఎదగాలి. ఒక ఇంట్లో ఒక అబ్బాయి చదువుకుంటే ఉన్నారు, మాకు లాయర్లు ఉన్నారు, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంట్లో ఒకరు చదువుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. పేదవాడు ఉన్నత స్థితికి ఎదగాలి. డబ్బులు ఇచ్చి కోటీశ్వరాడు ఉన్నత స్థితికి ఏది ఎదగాలి. డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయాలు ఏదైనా కానీ ఏదైనా ఫస్ట్ కావాల్సింది మాత్రం చదువు. కాబట్టి చదువుకి ఎక్కువ ప్రాముఖ్యతని నేను కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత పాలనతో రాష్ట్రాన్ని ఆర్థికంగానూ, అభివృద్ధి పరంగానూ కుంటుపరిచారని తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. మీ అంతు తేలుస్తాం అని బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో ఇది ఫ్యాక్షన్ భావజాలానికి ప్రతీక. ఎవరు టెండర్లు వేయద్దు, టెండర్లు ఎవరేసినా వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో, గతంలో కడప జిల్లాలో వాళ్ళని కాదని ఎవడు రోడ్ల కోసము లేకంటే నిర్మాణాల కోసం టెండర్లకు పోతుంటే వాళ్ళను ప్రత్యక్షంగా భౌతిక దాడులు చేసేవాళ్ళు. ఇది వాళ్ళ కుటుంబానికి అలవాటు.
జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఈరోజు కాదు, గతంలో కూడా వాళ్ళకి అలవాటు ఉంది. భౌతికంగా దాడులు చేసేవాళ్ళు. అప్పట్లో టెండర్లు బాక్సులు వేసేవాళ్ళు. బాక్సులు వేసే ముందర కూడా వ్యక్తుల్ని అపహరించిపోయినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంది. కాబట్టి ఆ విధానంలోనే ఆయన ఈరోజు సాఫ్ట్గా చెప్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే మీ అంతు తేలుస్తా అంటున్నాడు. అందరికీ కావాల్సింది పుట్టబోయే బిడ్డ కాడి నుంచి చనిపోయే 60,000 ముసలోళ్ళ వరకు కావాల్సింది వైద్య రంగం. ఈ వైద్య రంగంలో ఒక యువ మంత్రి అని చెప్పచ్చు, నాలెడ్జ్ హబ్ అయినటువంటి డాక్టర్ సత్యకుమార్ గారు ఆయన తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలో వాళ్ళకి ఏం కన్నుగొట్టిందో మాకు తెలియదు. కానీ ఈరోజు పెద్దలు మాట్లాడిన విషయాలు కాకుండా 2 విషయాలు చెప్తున్నా. అటు ప్రజల్లో వైసీపీ వాళ్ళు చేస్తున్న వాస్తవాలు, అదేంటి అవాస్తవాలని, అంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది. వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో వాళ్ళు చాలా గెటుకులు. దాంట్లో ఉన్న నాయకుల గురించి మీకు మేము కొత్తగా చెప్పాల్సిన పనిలా. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో, వాళ్ళకి ఎంత తిక్కుందో, వాళ్ళకి ఎంత వ్యంగ్యం ఉంటుందో అనేది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పీసీ రాయల్ను దక్షిణ మధ్య రైల్వే జోనల్ కన్సల్టివ్ కమిటీ సభ్యుడిగా 2 సంవత్సరాలు నామినేట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ పీసీ రాయలు భారత ప్రభుత్వంలోని అనేక కీలక మంత్రిత్వ శాఖలు మరియు చట్టబద్ధమైన సంస్థలలో సభ్యుడిగా పనిచేసిన అనుభవం పీసీ రాయలకు ఉంది. అందులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బొగ్గు, ఉక్కు రంగాలకు సంబంధించిన సలహా మండళ్లు, ఫిలిం సెన్సార్ బోర్డ్ మరియు అనేక కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసిన అనుభవం డాక్టర్ పీసీ రాయలది. నేడు దక్షిణ మధ్య జోనల్ కన్సల్టివ్ కమిటీ సభ్యుడిగా మరో 2 సంవత్సరాల పాటు నామినేట్ చేయడం సంతోషాన్ని కలిగించిందని, తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన కేంద్ర మంత్రిత్వ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగిందని ఆకుల సతీష్ కుమార్ తెలిపారు. తిరుపతి గాంధీ రోడ్లోని భారతీయ మజ్దూర్ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి BMS కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి 4 లేబర్ కోడ్లను దేశంలో ప్రవేశపెట్టడం జరిగిందని, తద్వారా కార్మిక లోకానికి సామాజిక భద్రత కలుగుతుందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే భారతీయ జనతా పార్టీపై బురద జల్లాలనే దురుద్దేశంతో కొన్ని యూనియన్లు 4 లేబర్ కోడ్లను తప్పులు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ఇస్రాం కార్డులను ప్రవేశపెట్టడం జరిగిందని, కార్మికులందరూ ఈ ఇస్రాంను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా కార్మికులు ఆరోగ్య మరియు భద్రత పొందేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోడ్ల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. శిక్షణా తరగతులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో BMS బలోపేతానికి ప్రతి కార్మికుడు సైనికుల్లా పనిచేసి మరింత వేగంగా కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అప్పుడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలని కార్మికులు కలిసిన తర్వాత దేశంలో ఇప్పుడున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా సంఘటిత రంగానికే ఉన్నాయి తప్ప స్వయం ఉపాధితో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు సుమారుగా 40 కోట్ల మంది ఎవరుతున్నారో వారికి ఏ రకమైన సదుపాయాలు కానీ, సాంఘిక భద్రత కానీ, లేక వేతన చట్టం కానీ లేవు. కాబట్టి వారు కూడా చేయాలి అనేది అక్కడ సిఫార్సు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం దాని ఆమోదం తెలిపింది. అందులో INTC కూడా ఉన్నది. కానీ మిగతా కార్మిక సంఘాలు అసలు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. మార్పు కోరుతున్నారు, కానీ వాళ్ళకి ఏ రకమైన సలహాలు ఇవ్వాలి అనేది సలహాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ప్రభుత్వం దాన్ని ఆమోదించింది, కానీ దాన్ని అమలు చేయలేదు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కానీ ఆ విషయాన్ని దృష్టి పెట్టలేదు. రంగంలో పనిచేసినటువంటి ఆశా అంగన్వాడీ వర్కర్లకు PF గ్రాట్యుటీ సౌకర్యం కానీ, ఇలాగా అసంఘటిత రంగాల కార్మికులకి ముఖ్యంగా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ ఎంతో ఉపయోగము. ఓలా, ఊబెర్, అలాగే బ్లింకిట్ ఇట్లాంటి ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ ఏదైతే వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ సెక్యూరిటీ కింద PF, ESI సౌకర్యాలు వర్తిస్తాయి. వ్యాపార అభివృద్ధి ధ్యేయంగా కాకుండా ప్రజలకు సేవ చేయడం కూడా తమ వంతు బాధ్యతని VN మొబైల్స్ నిర్వాహకులు తెలిపారు. తిరుపతి అన్నమయ్య కూడలి సమీపంలోని VN మొబైల్స్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో యువత మరియు VN మొబైల్ షోరూం నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనేక మంది ప్రసవం సమయం మరియు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిన సందర్భాలలో రక్తం అందక ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి నెలకొందని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆకాంక్షించారు. బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను నిలిపిన వారు అవుతామని తెలిపారు. ఒక రక్తపు బొట్టు కూడా మనం సృష్టించలేకపోతున్నాం. ఇది దేవుడిచ్చినటువంటి వరం, ప్రాణం. ఇటువంటి రక్తాన్ని మరొకరి ప్రాణం నిలపడం కోసం రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడితో సమానమే. మేము పిలిచిన వెంటనే మా కోసం రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. విఎన్ మొబైల్స్ ఇది ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు, మనకు కావాల్సినటువంటి ఎన్నో అవసరాలను తీరుస్తుంది. ఈరోజు ఈ రక్తదాన శిబిరం రక్షణ బ్లడ్ బ్యాంక్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు వచ్చేటటువంటి కస్టమర్లు, వినియోగదారులు కొంతమంది రక్తం అవసరమని చాలాసార్లు కాల్ చేస్తే వాళ్ళందరికీ రక్షణ బ్లడ్ బ్యాంకు ఫ్రీగా రక్తాన్ని అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువలన రక్షణ బ్లడ్ బ్యాంక్ సౌలభ్యంతో విఎన్ మొబైల్స్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదటిసారి మాత్రం కాదు, ఇది 3వసారి. ధన్యవాదాలు ప్రతి ఒక్కరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికాలో ప్రకృతి విశ్వరూపం, కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు. అగరబత్తుల తయారీపై కేంద్రం సంచలన నిర్ణయం, హానికరమైన క్రిమి సంహారక రసాయనాలను పూర్తిగా నిషేధిస్తూ చర్యలు. పింఛన్దారులకు గుడ్ న్యూస్, ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ. తిరుమలలో భక్తుల రద్దీ, వైకుంఠ ఏకాదశికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.